చారు. కడాయి స్టవ్ మీద పెట్టి వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు అవన్నీ వేగిన తర్వాత అందులోనే కచ్చా పచ్చా దంచిన వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర పొడి వేసి ఫ్రై చేసిన తర్వాత అందులోనే ఓమాకు సన్నగా కట్ చేసుకొని నేను ఈ క్వాంటిటీకి ఒక 12 ఆకులు మీడియం సైజు వేసాను. అవి ఆయిల్లో కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగానే చింతపండు రసము పలుచగా చేసి పెట్టుకోవాలి. రసంకు మనకు పులుపుకు తగినట్టుగా చేసుకొని ఈ ఓమాకు నూనెలో మగ్గిన తర్వాత ఆ చింతపండు వాటర్ పోయాలి. అప్పుడే తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనం టేస్ట్ చూసి సరిపోకుంటే అప్పుడే ఇంకా కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. మిరియాలు, ఎండుమిర్చి ఉంటుంది కాబట్టి ఆ ఘాటు సరిపోతుంది. ఇక నీరు మరిగిన తర్వాత ఓమాకు ఒక 5 మినిట్స్లోనే మగ్గినట్టు అయిపోతుంది. ఓమాకు కొంచెం ఉడికినట్టు కాగానే ఆ స్టవ్ ఆఫ్ చేసేయాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఇది ఓమాకు చారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. సర్వరోగ నివారణి ఓమాకు. ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. ఓమాకు చారు రెడీ.